హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టమాటా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. సరిపడినన్ని పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, టమాటా ముక్కల కన్నా ఇలా మిక్సీ కొట్టుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో ముందుగానే నానబెట్టుకోవాలి. మీకు తగినన్ని స్పైసెస్ అన్నీ తీసుకోండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటో రైస్ మనం కుక్కర్లో చేద్దాము. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా రైస్ లోకి కాంబినేషన్ గా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంది చికెన్ ఫ్రై. మీలోకి టమాటా రైస్ లోకి, రసంలోకి బాగుంటది ఫ్రై. ముందుగా మిక్సీ కొట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అసలు పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం టమాటా పేస్ట్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయినప్పుడు చేసి తగినంత కారం వేసుకోండి. టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వేసేసుకోండి. మొత్తం బాగా కలిసేలా స్పైసెస్ మొత్తం మిల్ మేకర్లు పట్టేలా కలుపుకోవాలి. బాస్మతి రైస్తో అయినా పర్లేదు, లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బియ్యం నానబెట్టుకోవసరం లేదు. కున్న రైస్ వేసేసుకోవడమే, వాటర్ అనేది ఏమి వేయకుండానా. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది. రైస్ మొత్తం వేసేసిన తర్వాత మరి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా. మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. గంట ముందు నానబెట్టుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోద్ది. సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్పై మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన వరకు ఉంచండి. ప్రెషర్ మొత్తం పోయినంత వరకు ఉంచుకొని తర్వాత కుక్కర్పై మూత తీసి చూస్తే గుమగుమలాడే టమాటో రైస్ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకున్నాము. చూడండి టమాటో రైస్ పొడి పొడిగా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.